సో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసి 30 అనమాట. ఇది నేను పోస్ట్ చేసేలాగా న్యూ ఇయర్ కూడా వచ్చి ఉంటుంది, కొత్త సంవత్సరం కూడా వచ్చి ఉంటుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఒకవేళ నేను త్వరగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇది వచ్చి మండే వ్లాగ్ అనమాట. నేను ఈరోజు టైం వచ్చి 4 అయితే ఉంది, కరెక్ట్గా 4 o'clock అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఇక్కడ పునుగులకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. పునుగులకి ఎప్పుడైనా రెడీ చేసేటప్పుడు ఫస్ట్ పిండి అనేది చాలా గట్టిగా ఉండేదానికి ట్రై చేయండి. అప్పుడే పునుగులు వేయడానికి మనకి కన్సిస్టెన్సీ బాగా ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్లోకి రాగానే జారిపోతుంది నీళ్ళు కొంటే. నేనైతే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగలు, ఉద్దిపేడలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట. కొద్దిగా ఆనియన్స్ అనేది బాగా చాపింగ్ బోర్డ్లో బాగా చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం పిండిలోకి వేసుకుంటాం కాబట్టి అంత రఫ్గా ఉండకూడదు. నేనైతే కొద్దిగా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురుముకొని వేసుకున్నాను. తర్వాత పెట్టుకొని పిండిలోకి అయితే కలుపుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని లైట్గా కొద్దిగా సోడా అయితే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలానే అవుతాయండి. ఎందుకంటే మనం మిక్స్ చేసిన అదంతా దాంట్లోకి పిండిలోకి అయితే వెళ్ళడానికి. నేను ఇక్కడైతే వేస్తున్నా. నేను చాలా క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే ఆయిల్ కదా, ఎందుకు ఆయిల్ దగ్గర అనేసి. తర్వాత మా హస్బెండ్ వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా ఉన్నాయి. అందులోకి నేనైతే ఎర్రకారం చేసుకున్నాను అనమాట. మా రాయలసీమ సైడ్ అయితే ఎర్రకారం అంటారు. అంటే అది కూడా చాలా సింపుల్ అండి, చెప్తాను చూడండి రెసిపీ. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని కొద్దిగా ఎండిమిరపకాయలు ఉంటే ఎండిమిరపకాయలు, లేకపోతే రెడ్ చిల్లీ ఉంటే అంటే పండు మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలు. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే రెడ్ చట్నీ అంటే ఎర్రగారం కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా న్యూ ఇయర్ కదా, సో ఫేస్ అంతా కొద్దిగా డల్ అయిపోయింది, గ్లో లేదనేసి నేనైతే లాస్ట్ టైం జూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ షీట్ మాస్క్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ సాలిసిలిక్ యాసిడ్ సంథింగ్ ఏదో యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా గ్లోయిగా ఉంది, చాలా బాగుంది. నేను ఒక 20-25 minutes పెట్టుకున్నాను, చాలాసేపు కూడా పెట్టుకోలేదు. మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు జూడియోకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇదైతే 31st మార్నింగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ లేవగానే క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. మా సైడ్ అయితే మంచు పొగ అయితే వస్తుంది, చాలా మంచు పొగ అయితే ఉంది. అసలు ఏమీ కనిపించట్లేదు, రోడ్ కూడా సరిగా కనిపించట్లేదు. ఈవెన్ మా పక్కన మేము వెళ్ళడానికి స్టెప్స్ కూడా కనిపించట్లేదు, అంత మంచు ఉంది. మీరు ఇక్కడ చూస్తుంటే చూడండి, క్లైమేట్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. అందుకే ఆ రోజు నేను ఎలాంటి హెల్తీ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు, జస్ట్ టీ చేసుకొని తాగాను అనమాట. సో మనం సన్నగా ఉన్న లావుగా అన్నది మ్యాటర్ కదండి, హెల్తీగా ఉండడమే ఇంపార్టెంట్ అనమాట. సో లావు ఉన్న వాళ్ళు ఇది చేయాలి, సన్నగా ఉన్న వాళ్ళు అది చేయాలని ఏమీ లేదు. హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తే అన్నీ హ్యాపీగానే ఉంటాయన్నమాట. ఆ రోజైతే ఎందుకో టీ తాగాలనిపించింది ఆ క్లైమేట్కి.
నేను ఆల్రెడీ మీకు చెప్పాను షార్ట్స్లో, నేను రసమలై ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది అనేసి. నేనైతే పాలు పగలగొట్టడానికి ఒక లెమన్ అయితే తీసుకొని కట్ చేసుకొని ఆ జ్యూస్ని అయితే పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత పాల్లోకి అయితే వేసాను అనమాట. సో వేసి అలానే సిమ్లో అయితే పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ అలానే తిప్పుతూ ఉండాలన్నమాట పాలని. అప్పుడు వాటర్ అంటే నీళ్ళుగా కొద్దిగా పాలు అయితే బాగా పెరుగుతాయి అన్నమాట. అప్పుడైతే మనమైతే ఒక గిన్నెలోకి ఉంచుకొని ఒక క్లాత్లో తీసుకొని బాగా పిండేయాలన్నమాట. పిండేసి ఒక ఏదైనా వెయిట్ ఉన్న దాన్ని కింద పెట్టి, సో మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకున్నప్పుడు ఒక 2-3 టైమ్స్ వాటర్ పోస్తూనే కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే మనం లెమన్ వేసాం కాబట్టి ఆ పులుపు అనేది ఆ పాలలో అలానే ఉంటుంది. సో అది పోవడానికి ఒక 2 టైమ్స్ వాటర్ వేసి ఆ పగిలిన పాలంతా బాగా కడిగేస్తే ఒక వెయిట్ ఉంటుంది కదా, ఒక గుండ్రాయో లేకపోతే దంచుకునేది ఉంటుంది కదా, దాని కింద పెట్టేయాలన్నమాట. సో వాటర్ అంతా వడిచిన తర్వాత ఒక 1 అవర్ 1/2 అవర్ వదిలేసి రౌండ్స్ ఒక బాల్స్ లాగా చేసుకొని దాన్ని ఇలా పచ్చడి అంటే ఒత్తేయాలన్నమాట. ఆ రసమలై షేప్కి అయితే ఒత్తేసాను. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే ఇది ట్రయల్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే నేనైతే పాలు తీసుకోలేదు. జస్ట్ ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని నేనైతే ఇలా చిన్నగా చేసుకున్నాను అనమాట. సో నేనైతే కొద్దిగా ఒక 4 అయితే బాదం తీసుకొని, తర్వాత ఒక 2 గోడంబి, ఇంకా నా దగ్గర పాస్తా లేదు కాబట్టి నేనైతే కట్ చేసుకోలేదు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత నా దగ్గర అయితే కేసరి పువ్వు అనేది నా దగ్గర లేదనమాట. సారీ, నేనైతే వేసుకోలేదు. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని మీ టేస్ట్కి తగిన షుగర్ అయితే వేసుకొని బాగా కలిపెట్టండి. ఒక 3-4 మినిట్స్ కొద్దిగా థిక్నెస్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. తర్వాత అందులోకి మనం అప్పుడే రౌండ్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పాలు, వాటిని అయితే ఇందులోకి అయితే వేసి ఒక 3-4 మినిట్స్ అలానే పెట్టేయాలి. సో ఆ పాకం అనేది ఆ రసమలైకి పట్టాలన్నమాట బాగా. ఒక గిన్నెలోకి కొద్దిగా పాలైతే తీసుకోండి. నేను ఇక్కడ ఎలాంటి క్వాంటిటీ కానీ ఏంటి చెప్పట్లేదు, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి. కొద్దిగా పాలైతే తీసుకోండి. నేనైతే ఒక కప్పులోకి పాలైతే తీసుకున్నాను అనమాట. సో నాకు టేస్ట్ని తగినట్లు నేనైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కొంతమందికి షుగర్ అంటే ఇష్టం, ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తుంది, కొంతమందికి లైట్గా ఉంటే చాలా, కాబట్టి మీ టేస్ట్కి తగినట్లు షుగర్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం అప్పుడే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. సో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. ఆ కుంకుమ పువ్వు అనేది ఫ్లేవర్ కోసం అండ్ కొద్దిగా కలర్ కోసం కూడా నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకొని ఒక 5 మినిట్స్ చల్లార్చి పెట్టాం కదా, అవైతే ఇప్పుడు పాలలోకి అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆ పాలు అనేది ఆ పాలలోకి అంటే పగలగొట్టిన రసమలైలోకి చేరాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వండి సిమ్లో. తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అంటే చల్లారిన తర్వాత పెట్టండి, అలానే పెట్టకూడదు. చల్లారిన తర్వాత పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఆ ఫ్రేగ్రెన్స్ కానీ ఆ కలర్ అయితే లేదు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అయితే టాటూ వేయించుకుంటున్నారు. సో అన్నకైతే ఒక ఇంజూరీ అయింది, అక్కడ సర్జరీ చేసిన ప్లేస్లో ఒక రకమైన మార్క్స్ అయితే ఉంది అన్నమాట పెద్దగా. సో దాన్ని కవర్ చేయడానికి టాటూ అయితే వేయించాము. ఇదైతే హొసూరులో ఉంది, చాలా అంటే చాలా బాగా వేశారు. నేను కూడా వేయించుకుందామని అనుకున్నా కానీ మా హస్బెండ్ వద్దన్నారు. సో నాకు 0 నాలెడ్జ్ ఉందన్న చెప్పాను కూడా, చాలా నీట్గా పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో అన్న అక్కడ టాటూ వేసుకుంటూ ఉంటే మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి లంచ్కి అయితే హోటల్కి అయితే వచ్చాము.
టాటూ వేయించుకుందాం అనుకున్నా, కానీ ఆ అన్న పెయిన్ చూసి నాకు అస్సలు వేయించుకోవాలని ఒపీనియన్ కూడా వెళ్ళిపోయిందనమాట. అంత పెయిన్ ఉంటుంది అని అంటారు, కానీ మరేమో నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నాకు టాటూస్ వేయించుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ ఒప్పుకోలేదు, ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వద్దన్నారు. సో సరే అనేసి నేను ఏం మాట్లాడలేదనమాట. ఇంక చెప్పాను కదా లంచ్కి అయితే బయటకు వచ్చామనేసి. ఇంక అందరైతే ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామట. ఇంకా ఏంటి 31st కదా ఆ రోజు, ఇంకా ఫస్ట్ ఏంటి ప్లాన్స్ అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాం. మా హస్బెండ్ వాళ్ళ నేటివ్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకా అంతలోపలైతే ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట, వచ్చింది. ఇంకా అందరం లంచ్ చేసేసి ఇంకా టాటూస్ అయితే అన్న వేయించుకుంటున్నా, అన్నది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మేము అంతలోపలైతే వచ్చాము. ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అండి మా 31st లాస్ట్ ఇయర్ వ్లాగ్ అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి.